రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. ఉదయం 7 గంటలకు మొదలైన ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు జరిగాయి. అయితే చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడిగా క్యూ లైన్లో నిలబడ్డారు. పోలింగ్ ప్రారంభమైన సమయంలో చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో కొన్ని చోట్ల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అధికారులు వాటిని రిపేర్ చేయించారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కేంద్రంలోని బాలురు ఉన్నత పాఠశాలతో పాటు దంగాన్పూర్లో ఈవీఎంలు మొరాయించాయి. 139 ఓట్లు పోలయ్యాక ఈవీఎంలు పనిచేయకపోవడంతో గంట వరకు పోలింగ్ నిలిచిపోయింది. ఆ తర్వాత రిపేర్ చేయడంతో పోలింగ్ కొనసాగింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లోనూ ఈవీఎంలు కాసేపు పనిచేయలేదు. దీంతో ఆలస్యంగా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లెలో కూడా ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అధికారులు పోలింగ్ ఆపేశారు. ఓటు వేయడానికి వచ్చిన జనం కేంద్రాల దగ్గర ఓటు వేయడం కోసం చాలా సేపు ఎదురు చూడాల్సి వచ్చింది. ఏమైంది? మిషన్ ఖరాబ్ అయింది. మిషన్ ఖరాబ్ అయింది. ఎంతసేపు అయింది? అర్ధగంట అవుతుందా? మిషన్ ఎంతసేపు అయింది? గంట అవుతుందా? నిజామాబాద్ నియోజకవర్గంలోనూ ఈవీఎంలు కొన్ని చోట్ల పనిచేయలేదు. ఇక్కడ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే ఈవీఎంలు సతాయించాయి. దీంతో టెక్నికల్ టీం వచ్చి వాటిని రిపేర్ చేసి పోలింగ్ కంటిన్యూ చేశారు. దాదాపు అరగంటకు పైగా ఓటర్లు క్యూ లైన్లో నిలబడిపోయారు.